భోగి పండుగ రోజున పిల్లల తల్లిపై రేగిపళ్ళు ఎందుకు పోస్తారో తెలుసా? పూర్వకాలంలో భూలోకంలో పిల్లల అకాల మరణాలు పెరిగిపోయాయి. తల్లిదండ్రుల వేదనతో భూమాత కూడా కుంగిపోయింది. అప్పుడు భూమాత దేవతలతో కలిసి యమధర్మరాజును ప్రార్థించింది. ప్రభు, నిర్దోషమైన పిల్లలను కాపాడండి, వారి ఆయుష్ నిలబడే ఒక మార్గాన్ని చూపించండి అని అడిగింది. అప్పుడు భూమాత ప్రార్థనను కరుణించిన యమధర్మరాజు ఇలా చెప్పాడు: నాకు ప్రీతికరమైనది రేగి చెట్టు. ఆ చెట్టు ఫలాలు ఆయుర్దాయకం. కాబట్టి భోగి పండుగ రోజున పంటలు ఇంటికి వచ్చిన పవిత్ర సమయంలో పిల్లల పైన రేగి పండ్లు పోస్తూ ఆశీర్వదిస్తే వారి మీద నా దృష్టి కరుణ ఉంటుంది అని చెప్పాడు. వారికి అకాల మరణం అనేది చేరదు. అదే సమయంలో యమధర్మరాజు భూలోకానికి వర్ణం ఇచ్చాడు. ఈ రకంగా ఎవరి ఇంట్లో అయితే చేస్తారో వారి పిల్లలకు దీర్ఘాయుష్, ఆరోగ్యం, శుభ భవిష్యత్తు కలుగుతుంది అని చెప్పాడు. యముని ఆజ్ఞ మేరకు భూలోకంలోని ప్రజలు భోగి పండుగ రోజున పిల్లలను మధ్యలో కూర్చోబెట్టి చుట్టూ పెద్దవాళ్ళు చేరి రేగి పండ్లు, చెరుకు ముక్కలు, పువ్వులు, నాణాలు పోస్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తారు. అలా చేసిన రోజు నుంచి పిల్లలు అనారోగ్యాలు తగ్గిపోయి యమభయం కూడా దూరమై ఆ సంఘటన తరతరాలుగా ప్రసిద్ధి చెందింది. భోగి పండుగ రోజున రేగిపళ్ళు పోసే సాంప్రదాయంగా మారింది. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించి మొదటిసారి విని ఉంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.